ముందుగా నేను చూపిస్తున్న ఈ వెహికల్ ఏదైతే ఉందో అందులో కూర్చొని చక్కగా విజిట్ చేయొచ్చు అని నేనైతే అనుకున్నాను. లోపలంతా చూపించేస్తారు కదా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూసుకుంటూ జూ అంతా వచ్చేయచ్చు అనుకున్నాను. కానీ అలా కాదు, కొంతవరకు మాత్రమే మనకి అందులో వెహికల్లో తీసుకువెళ్తారనమాట. కొంచెం దూరం అంటే ఆ రూట్ చూపించేంతవరకు తీసుకువెళ్తారు. ఆ రూట్ తర్వాత లోపల ఉన్న చిన్న చిన్న పార్ట్స్, చిన్న చిన్న రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనమే వెళ్ళి బై వాక్ చేసుకుంటూ వెళ్ళి చూసుకుంటూ రావచ్చు. ఈ వెహికల్ ఎంట్రీకి అయితే నాకు 150 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ జూ ఎంట్రీకి అయితే 200 రూపీస్ ఛార్జ్ చేశారు. అడల్ట్స్కి అయితే 200 రూపీస్ అంట. అదే చైల్డ్స్కి అయితే 50 రూపీస్ అంట. ఇంతకీ ఇది ఏ జూ పార్కు అని చెప్పలేదు కదా నేను. ఇది మనకి వరల్డ్స్లోనే బిగ్గెస్ట్ జూ పార్క్ అంట. ఇక్కడ డిఫరెంట్ చాలా రకాలు అంటే మనకి పీకాక్స్లోనే రకాలు, అలాగే ఓల్స్లోనే రకాలు, అన్నీ రకరకాల యానిమల్స్, బర్డ్స్ అండ్ రెప్టైల్స్, ఇంకా చాలా వెరైటీస్ యానిమల్స్ ఉన్నాయి. ఇక్కడ పిల్లలు అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనం హాలిడే ట్రిప్కి ఎక్కడికెక్కడికో తీసుకెళ్తూ ఉంటాము, కానీ ఇలాంటి ప్లేసెస్కి తీసుకువస్తే వాళ్ళకి కూడా కొంచెం థ్రిల్లింగ్గా, సర్ప్రైజింగ్గా అండ్ హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇంకా దాంతోపాటు నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకుంటారు. ఇంకా నేచర్ లవర్స్ అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్లో. ఇంకా ఈ ప్లేస్ ఇంతకీ ఎక్కడుందో అనేది నేను చెప్పలేదు కదా. ఇది చెన్నైలో వండలూరు అనమాట, వండలూరు జూ ఇది. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు చెన్నైలో దిగాల్సిన లేదు, డైరెక్ట్గా చెన్నై కాకుండా వండలూరు రైల్వే స్టేషన్లో దిగిపోయామనుకోండి, వండలూరు రైల్వే స్టేషన్ నుంచి ఇది చాలా దగ్గరగా ఉంటుంది. సో ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ఇది చాలా నియర్ బై వండలూరు రైల్వే స్టేషన్ అనమాట. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9కి ఓపెన్ ఉంటుంది అండ్ ఈవినింగ్ 4 వరకు ఓపెన్ ఉంటుంది అన్నమాట. ఈ మిడిల్లో మనం ఇదంతా విజిట్ చేసుకొని రావచ్చు. ఇంకా ప్యారెట్స్, రకరకాల ప్యారెట్స్, అసలు పీకాక్స్ చూస్తున్నప్పుడైతే నేను వైట్ కలర్ పీకాక్ చూస్తున్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అది కరెక్ట్గా మేము వెళ్ళినప్పుడే పురి విప్పింది. ఇంకా కలర్ పీకాక్ నార్మల్గా మనకి రెగ్యులర్గా కనిపించే పీకాక్ కూడా పురి విప్పుతుంది. చాలాసేపు వీడియో చేద్దామని చెప్పి నేనైతే చాలా వెయిట్ చేశాను, కానీ అదైతే ఎంతసేపటికి పురి విప్పలేదు. కానీ వైట్ కలర్ మాత్రం మేము వెళ్ళే టైంకే విప్పుతుంది. ఇంకా అసలు ఫుల్ ఎంజాయ్ చేసాము. మనకి ఇంకా ఫుడ్ కావాలంటే లోపలికి తీసుకువెళ్ళచ్చు, కానీ ప్లాస్టిక్ అయితే అలో చేయరనమాట. ఇక్కడ మనం వాటర్ తీసుకెళ్ళాలన్నా కూడా దానికి ఒక స్టిక్కర్ అతికిస్తారు. ఆ స్టిక్కరు ప్లస్ మనం ఒక ఎంత అమౌంట్ అని చెప్తారు, ఆ అమౌంట్ మనం పే చేస్తే రిటర్న్ మనం వెళ్ళిపోయేటప్పుడు ఆ స్టిక్కర్ చూపించి వాళ్ళకి ఆ స్టిక్కర్ తీపించేసుకొని మనం ఆ అమౌంట్ రిటర్న్ తీసేసుకోవచ్చు అనమాట. సో మనకి అక్కడ ప్రాబ్లం లేదు. వాటర్ బాటిల్స్ అయితే అలో చేస్తారు, ఓన్లీ వాటర్ బాటిల్స్ వరకే అలో చేస్తారు. మిగిలిన ఏ ప్లాస్టిక్ కంటైనర్స్ కూడా అలో చేయరు. ఫుడ్తో కూడా ప్లాస్టిక్ ఉంటే కూడా అలో చేయరు అనమాట. సో మనం ఏమైనా పార్సల్స్ అలాంటివి ఏమైనా తీసుకెళ్ళాలన్నా తీసుకెళ్ళచ్చు లోపల కూడా మనకి కొనుక్కొని తినడానికి స్టాల్స్ కూడా ఉంటాయి. బట్ బాగుంటాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ మనము ఈ జూ మొత్తం విజిట్ చేయడానికి మనం బై వాక్ వెళ్ళొచ్చు, లేదంటే సైకిల్స్ ఉంటాయి, సైకిల్కి కూడా ఛార్జ్ చేస్తారు. సైకిల్ కావాలంటే సైకిల్ తొక్కుకుంటూ జూ అంతా విజిట్ చేయొచ్చు. ఇంకా స్కూటర్స్ కూడా ఉంటాయి, అలాగే జీప్స్, తర్వాత బస్సెస్, వ్యాన్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. కాకపోతే అన్నీ బ్యాటరీ వెహికల్స్ అనమాట. ఇక్కడంతా పొల్యూషన్ ఫ్రీ అనమాట. ఈ యానిమల్స్ అన్నిటిని మెయింటైన్ చేయడానికి, వాటికి ఫుడ్ పెట్టడానికి మెయింటెనెన్స్ అయితే చాలానే అవుతుందంట. నిజానికి మనం కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. సో ఇంకా వాళ్ళైనా ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు చెప్పండి. అందుకే అనుకుంటా టికెట్ అయితే అంత కాస్ట్ ఉంది. ఒక రకంగా ఇది వర్త్ అనే చెప్పొచ్చు. నేనైతే ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కటి వీడియో చేద్దామని అయితే అనుకున్నాను, కాకపోతే కొన్ని అయితే నాకు పాసిబుల్ కాలేదు. ఇంకా కొన్ని బర్డ్స్కి అయితే ఇలా మిర్రర్స్లో ప్లేస్ చేసి ఉంచారనమాట. వాటికి కొంత ప్లేస్ అనేది కేటాయించి ఆ ప్లేస్లో వాటికి ఫుడ్, వాటర్ అన్నీ అరేంజ్ చేశారు. నిజానికి ఇంత మెయింటైన్ చేస్తున్నందుకు వీళ్ళకి దండం పెట్టచ్చు. ఇంకా ఇక్కడ ఈ లాంగ్ డిస్టెన్స్లో నుంచి కనిపిస్తున్న యానిమల్స్ బఫెలోస్, అవి దగ్గరికి వెళ్ళి తీయటానికి నాకు పాసిబుల్ కాలేదు, ఎందుకంటే ఇదంతా వెహికల్ నుంచి షూట్ చేశాను అనమాట.
వెహికల్ ఎక్కడ ఆపమంటే మనం అక్కడ ఆపరు కదండి. వాళ్ళు ఆపిన చోటే మనం దిగి ఆ ప్లేస్లో నుంచే మనం యానిమల్స్ని చూసుకుంటూ రావాలన్నమాట. మనం ఆపమన్న చోట వాళ్ళు ఆపరు, వాళ్ళు ఆపిన చోటే మనం వెళ్ళాలన్నమాట. అది కూడా మనం ఎన్నిసార్లు దిగాము, ఎన్నిసార్లు వెహికల్ ఎక్కాము అనేది ఒక కౌంట్ ఉంటుందన్నమాట. అది కూడా మళ్ళీ ఎన్ని కిలోమీటర్స్ మనం వెహికల్లో ట్రావెల్ చేసాము అనేది కూడా ఉంటుంది. ఆ బ్యాండ్ మనకి ఇన్ని కిలోమీటర్స్ అని మాత్రమే వర్త్ ఉంటుందన్నమాట. ఆ కిలోమీటర్స్ అయిపోగానే మనం ఆ బ్యాండ్ తీసేసేయాలి. ఇంకా మనం ఒకవేళ ఇన్ కేస్ మనకి ఇంకా మిగిలిందనుకోండి ప్లేస్ చూడటానికి, అదంతా కూడా మనం బై వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనకి అవసరమైన చోట మాత్రమే వెహికల్ నుంచి బయటకు వచ్చి అన్ని ప్లేసెస్ చూసుకోవాలన్నమాట. ఇంకా నీట్నెస్ విషయంలో సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క చోట డస్ట్బిన్స్ అరేంజ్ చేశారు, ప్రతి ఒక్క లైన్లో కూడా. ఇంకా ఎక్కడికక్కడ బోర్డ్స్ కూడా అరేంజ్ చేశారు, డస్ట్ ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదని. ఇంక ఇక్కడైతే వాటర్ లైట్గా అదే రెయిన్ పడేటట్టుగా మనకి చిల్ అవటానికి మధ్య మధ్యలో అట్లా పెట్టారనమాట. ఆ ప్లేస్కి వెళ్ళగానే ఫుల్ చిల్ అయిపోతామన్నమాట. సూపర్ అనిపించింది అదైతే. ఫైనల్గా మేము ఎప్పుడా అని ఎదురు చూసే పులి జోన్కి అయితే మనకు వచ్చేసాము. మా అబ్బాయి అయితే స్టార్టింగ్ నుండి అడుగుతూనే ఉన్నాడు, టైగర్ దగ్గరికి వెళ్దామని చెప్పి. లయన్కి కూడా వెయిట్ చేశాడు, కానీ లయన్ మనకి చాలా డిస్టెన్స్లో పెట్టారనమాట, అది అంత కనిపించలేదు క్లియర్గా. కానీ టైగర్ మాత్రం చూసారా ఎంత నీట్గా చక్కగా మనకి పక్కనే దగ్గర నుంచి కనిపిస్తుంది అనమాట. సూపర్గా ఉంది, అసలు చాలా బాగుంది. ఒక రకంగా మేము వెహికల్ తీసుకున్నామే కానీ వెహికల్ కంప్లీట్గా అయితే మనల్ని తిప్పదు కాబట్టి ఒక పాయింట్ దగ్గర వదిలేస్తుంది అనమాట. ఆ పాయింట్ నుంచి మళ్ళీ మనమే వాక్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి నాకైతే అసలు చాలా కాళ్ళు నొప్పులు వచ్చేసింది తిరగటానికి, అంత పెద్ద ప్లేస్ అనమాట ఇది. కానీ నిజానికి వెహికల్ కొంటే కూడా మనకి సైకిల్ కానీ బైక్ కానీ తీసుకుంటే భలే ఎంజాయ్ఫుల్గా చక్కగా కాళ్ళ నొప్పులు రాకుండా సరదాగా అలా తొక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నా ఫీలింగ్ అయితే అలా అనిపించింది నాకు. దీనికంటే ఇంకా సైకిల్ తీసుకున్నా బాగుండేది అనిపించింది లాస్ట్లో. ఇంకా ఈ పులి కోసం అయితే మేము చాలా దూరం నడిచి వచ్చాము దీన్ని చూడటానికి. కానీ ఇదేమో భలే వింతగా బిహేవ్ చేసింది ఇంకా టైంలో. ఇంకా ఈ చెన్నైలో మనకి తెలుగు వాళ్ళు మాకు అంతగా కనిపించలేదు, ఎక్కడో కొంచెం రేర్గా తక్కువ కనిపించారు. అసలు ఈ పార్క్లో అయితే తెలుగు వాళ్ళే కనిపించలేదు అనమాట. అంటే వస్తారు కానీ మేము వెళ్ళిన టైంలో లేరనమాట. ఇంకా సో మా హస్బెండ్కి హిందీ వచ్చు, హిందీ ఒక ఆయన అయితే మనకు ఫ్రెండ్ అయ్యాడనమాట. ఇంకా ఆయన కూడా మాతో పాటు ఇంకా మొత్తం విజిట్ చేయడానికి మాతో పాటు కూడానే వచ్చాడనమాట పార్క్ మొత్తం. ఇంకా పార్క్ అంతా కూడా నాకు భలే సరదాగా అనిపించింది. మనకి డిఫరెంట్ అసలు ఎక్కడెక్కడ లేని తెలియని బర్డ్స్ కానీ, రెప్టైల్స్ కానీ, ఇంకా యానిమల్స్ కానీ మొత్తం అన్నీ అసలు ప్రపంచంలో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొత్తం యానిమల్స్ అన్నీ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది జూ మొత్తం. ఒకవేళ చెన్నై వెళ్తే ఈ జూ విజిట్ చేయటం మాత్రం మీలో ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఒక రోజు టైం స్పెండ్ చేసుకొని, అంటే 2-3 అవర్స్ అయితే 2-3 అవర్స్ అంటే మొత్తం అలా చూసి వచ్చేద్దాము అనుకుంటే 2-3 అవర్స్ సరిపోతుంది. కాదు కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఒక హాఫ్ డే ఆర్ 1 డే స్పెండ్ చేస్తే ఇంకా అక్కడే ఉండొచ్చు అనమాట. సో చెన్నై వెళ్తే ఖచ్చితంగా ఈ జూని అయితే విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇప్పుడు ఒక ప్లాంట్ కనిపించింది కదా, అదైతే క్యాక్టస్ అనమాట. ఇంకా అది మనకి రేర్గా కనిపిస్తుంది కదా ఎక్కడైనా ఒకసారి. ఇంకా 2-3 రకాల టైగర్స్ కూడా పెట్టారు. ఇంకా ఈ పిక్లో కనిపిస్తున్న టైగర్ అయితే కొంచెం బక్కచిక్కిపోయిన టైగర్లా ఉంది. నెక్స్ట్ ఇంకొక టైగర్ దగ్గరికి వెళ్ళాము. ఇదిగోండి ఈ పిక్లో కనిపిస్తున్నది ఈ టైగర్ అయితే బాగా కండ పట్టి మంచి ఆకలితో చూస్తుంది. వెళ్ళగానే చాలా దగ్గర నుండి చూసాము, భలే అనిపించింది. ఇంకా టైగర్ జోన్ అయిపోగానే మనం మొత్తం ఫిష్ అక్వేరియం దగ్గరికి వచ్చామన్నమాట. మొత్తం ఫిష్ అక్వేరియం అంతా కూడా పెద్ద ఫిష్ షేప్లో బిల్డ్ చేశారు, చాలా బాగుంది. లోపలికి వెళ్ళాక లోపల చాలా పెద్ద ప్లేసు, మనకి బయట నుంచి చూస్తే ఇన్ని పడతాయా అనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళి చూస్తే రకరకాల ఫిషెస్ మొత్తం అన్నీ కూడా అక్వేరియంస్ ఉన్నాయి, దేనికదే సపరేట్గా. వీటిని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే అసలు వీటిని మెయింటైన్ చేయటం చాలా కష్టం కదండి, చాలా ఖర్చుతో కూడిన పని కూడా అని చెప్పచ్చు. కానీ ఇంత ఎక్స్పెన్సివ్గా అయినా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు జూ వాళ్ళు. అండ్ ఈ ఫిషెస్ అన్నీ కూడా అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చూసే కొద్దీ ఇంకా చూడాలనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్ జోన్ అనిపించింది ఫిష్ జోన్ అయితే.
స్మాల్ ఫిషెస్, బిగ్ ఫిషెస్, అలాగే మంచి మంచి కలర్ఫుల్ ఫిషెస్ కూడా ఉన్నాయి. లోపలైతే మనకి వ్యూ మంచిగా అంటే దాన్ని ఏమంటారు థీమ్ బాగుండటం కోసం ఇంకా ఒక్కొక్క యాక్వేరియంలో ఒక్కొక్క డిఫరెంట్గా మొత్తం అంతా డిజైన్ చేశారు. కొన్ని వాటిల్లో హౌసెస్ లాగా, కొన్నిటిలో మౌంటైన్స్ లాగా, ఇంకొన్నిటిలో అయితే మంచి పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండే స్పైడర్ మ్యాన్ బొమ్మలు కూడా పెట్టారనమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఇంకా హల్క్ ఇట్లాంటి బొమ్మలు చాలానే పెట్టారు లోపల. మంచి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. పిల్లలైతే భలే మురిసిపోతారు, ఎంజాయ్ చేస్తారు బాగా. నార్మల్గానే యాక్వేరియంస్ అంటే పిల్లలకి చాలా ఇష్టం. అలాంటిది యాక్వేరియంస్ లోపల ఇలాంటి బొమ్మలు పెట్టి వాటికి డిజైన్ చేసి చూపిస్తే అసలు పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తారు. అండ్ పిల్లలైతే ఈ జోన్ని వదలరు అసలు. నార్మల్గానే జూ అంటేనే వదలరు పిల్లలు, కానీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ జోన్ ఉంటే అస్సలు వదలరు అనమాట. బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ స్నేక్ జోన్లో కూడా చాలా చాలా డిఫరెంట్ రకాల స్నేక్స్ అయితే వీళ్ళు డిస్ప్లే చేశారు. కానీ టైగర్ జోన్కి వెళ్ళినప్పుడు కూడా అంత భయం అనిపించలేదు, కానీ స్నేక్ జోన్కి వెళ్తే ఎందుకో కొంచెం భయం అనిపించింది. కానీ స్నేక్స్ అన్నీ కూడా కొన్ని కనిపించినాయి, కొన్ని మాత్రం లోపలికి వెళ్ళి దాక్కుండిపోయినాయి అనమాట. సో మనం ఇంకా ఎంత వెయిట్ చేసినా కూడా అవి బయటకైతే రాలేదు. కింగ్ కోబ్రాని అయితే సైడ్ నుండి చూసాము. కింగ్ కోబ్రాని చూద్దామని అయితే కొంచెం సేపు వెయిట్ చేసాం, కానీ ఇంకా అది బయటకు రాపోయేసరికి సైడ్ నుండి చూసి వచ్చేసామన్నమాట. ఈ వ్యూ చూసారా, ఇది మొత్తం కూడా మనకి బయట నుంచి నేను చూపించాను కదా ఇందాక, ఫిష్ ట్యాంక్ లాగా ఉంటుంది అనమాట, పెద్దది బాగా. ఆ ఫిష్ ట్యాంక్ లోపల ఇవన్నీ అక్వేరియంస్ అన్నీ ఫిల్ చేశారు. భలే క్యూట్గా అనిపించింది. ఫిష్ లోపలికి మనకి టోటల్గా ఈ జూ మొత్తం కూడా మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. నాకు తెలిసి మీరు కూడా ఈ వీడియో చూస్తూ బాగా ఎంజాయ్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.